మన రైతు నేస్తం ఛానల్కు స్వాగతం. మనం ఇక్కడ చూడవచ్చు, ఒక రైతు ఈత చెట్లను అయితే పెంచడం అయితే జరుగుతుంది. స్వచ్ఛమైన కళ్ళు అందించడానికి ఇలా చాలా చెట్లను అయితే తన సొంత భూమిలో, మంచి భూమిలో పెంచడం అయితే జరుగుతుంది. మనం చూడవచ్చు, ఎర్రమట్టి నేల మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి నేల అన్నమాట. మళ్ళీ పాత పద్ధతి అయితే అవలంబిస్తున్నాము. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట పెరుగన్న మూట అని ఊరికే అనలేదు. అప్పుడైతే పూర్వము చాలా ఈత చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. విచ్చలవిడిగా కొట్టేసి పంట పొలాలను అయితే చేశారు. ఇప్పుడు ఈత చెట్లు అయితే కరువయ్యాయి. మంచి స్వచ్ఛమైన కళ్ళు అయితే దొరకడం లేదు. మళ్ళీ పాతకాలం రోజులు రానే వచ్చాయి. మనం చూడవచ్చు, ఎర్రమట్టి నేల మంచి ఏ పంట వేసినా కానీ పుష్కలంగా పంట పండుతుంది. ఎందుకంటే ఈత చెట్లు కరువయ్యాయి కాబట్టి ఈ గౌడన్న ఇప్పటికీ మనకు 3 years అవుతుందన్నమాట. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఈ చెట్టు కోతకు వచ్చి కళ్ళు అయితే వస్తుందన్నమాట. ఈత చెట్లు పెంచడానికి గౌడన్నలే కాకుండా వేరే వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే సంవత్సరానికి లక్షల్లో సంపాదన వస్తుంది. మంచి స్వచ్ఛమైన కళ్ళు కూడా ప్రజలకు అందించవచ్చని ఉద్దేశంతో ఇలా చెట్లను అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఒక పంటగా అయితే ఇది ఉద్దేశంతో పెంచడం అయితే జరుగుతుందన్నమాట. మనం చూడవచ్చు, 3 సంవత్సరాల చెట్టు అన్నమాట. మనకు 5 సంవత్సరాలకు కోతకు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత కళ్ళు గీయడం అయితే జరుగుతుందన్నమాట. 5 సంవత్సరాల తర్వాత మనకు ఆదాయం అయితే వస్తుంది. అంతవరకు అయితే 5 సంవత్సరాల వరకు చెట్టునైతే మంచిగా నీరు పెట్టి, 2 పూటల నీరు పెట్టి డిప్పల సాయంతో ఈ చెట్లను అయితే పెంచడం అయితే జరుగుతుందన్నమాట. మనం చూడవచ్చు, ఇది నర్సరీ అయితే మనకు జైరాబాద్ సైడు మరియు సంగారెడ్డి సైడు నర్సరీ అయితే ఉంటుందన్నమాట. ఈత చెట్ల పెంపకం కొంచెం ఆలోచించి చేయాలన్నమాట. మనకు కొంచెం ఎక్కువ భూమి ఉంటే, ఒక 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పెట్టుకొని మిగతా 3 ఎకరాలు ఏదైనా పంట వేసుకుంటే మనకు ఆధారం ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా ఎటువంటి ఆదాయం ఉండదన్నమాట. ఈత చెట్లకు ఖర్చు చేయడమే ఉంటుందన్నమాట. ఎందుకంటే డిప్పర్లు కానీ, వాటర్ పెట్టడం కానీ, వాటర్ వసతి అయితే తప్పకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎండాకాలం మనకు నీరు అయితే మంచిగా అందించాలన్నమాట. అప్పుడప్పుడు యూరియా కూడా వీటికి సప్లై చేస్తే కొంచెం పచ్చగా లేసి జల్దీ గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చూడవచ్చు, ఈ రైతులు పైపులు వేసి ట్రిప్పుల సాయంతో ఈ చెట్లను అయితే పెంచడం అయితే జరుగుతుంది. మనం గమనించవచ్చు. తర్వాత కాలంలో ఈ రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. రోడ్డు పక్కన ఉన్నవారు పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే రోడ్డు పక్కన పెట్టుకుంటే తర్వాత ఫ్యూచర్లో కూడా మనకు చెట్లు అనేది కళ్ళు గీతకు వచ్చినప్పుడు మనకు జల్దీ సేల్ అవుతుంది అనమాట. కళ్ళు కూడా లోపలికి ఉంటే కొంచెం రావడానికి కష్టం అనమాట. రోడ్ సైడ్లో ఉన్న భూములకు చాలా డిమాండ్ ఉంటుంది. రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళే చాలామంది ఈ చెట్లను అయితే పెంపకం అయితే జరుపుతున్నారు. ఈత కళ్ళుతో పాటు మరియు ఖర్జూర చెట్లు కూడా పెంచుతున్నారనమాట. ఇది చాలా మంచి బిజినెస్. లక్షలు సంపాదించడానికి మంచి అవకాశం అన్నమాట. చాలా ఎక్కువగా గౌడన్నలే ఎక్కువ వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇది నేటి యువతకు మంచి సదవకాశం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత చదివినా కానీ ఉద్యోగాలు అయితే రావడం లేదు. ఇలా జీవనోపాధి చేసుకోవచ్చు. మంచి భూమి ఉండి నీళ్లు ఉంటే పెంచుకుంటే లక్షల్లో సంపాదన వస్తుంది.
మరియు మంచి స్వచ్ఛమైన కళ్ళు అందించే వారం అవుతాము. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.